హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా స్కిన్ వైటనింగ్ అంటే మనకి ఒక 5 మినిట్స్లోనే ఈ ప్యాక్ వల్ల మన స్కిన్ ఎంతైతే బ్లాక్గా ఉండిపోతుందో ఆ బ్లాక్నెస్ని మొత్తాన్ని రిమూవ్ చేసి స్కిన్ని వైటనింగ్గా చేసుకోవడానికి ఈ ప్యాక్ యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ మనకి కావాల్సినది కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ నేను తీసుకున్నాను. తర్వాత దీనిలోనికి నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ అంటే మనము మామూలు రైస్ని మిక్సీ పట్టుకొని మనం తీసుకుంటాం అలా కాకుండా మనం రైస్ని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకొని, లేకపోతే మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని రైస్ నుంచి తీసుకున్న పౌడర్ తీసుకోండి. అదైతే కనుక మనకి ఇన్స్టెంట్గానే వైట్నింగ్గా ఇవ్వడానికి, మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని బ్రైట్నింగ్గా చేయడానికి మనకి ఆ రైస్ ఫ్లోర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా ఏం వాటర్ యాడ్ చేయకుండా ఈ రోజ్ వాటర్తోనే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. తర్వాత లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అంటే లెమన్లో హాఫ్ లెమన్ తీసుకోండి. ఒక స్లైసెస్ లాగా చేసుకొని ఆ స్లైస్ మొత్తం కూడా జ్యూస్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి, స్కిన్ మీద ఉన్న డస్ట్ని, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి ఇన్స్టెంట్గా మనకి స్కిన్ వైటనింగ్ అవ్వటానికి మనకి ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా మనం యాడ్ చేసిన కాఫీ పౌడర్ అండ్ రైస్ ఫ్లోర్ వల్లనే మన స్కిన్ అనేది బాగా బ్రైట్నింగ్ అయ్యి స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి స్కిన్ వైట్నింగ్ అవుతుంది. దీనిలో నేను రోజ్ వాటర్ యాడ్ చేశాను. రోజ్ వాటర్ స్కిన్కి పడని పక్షంలో, లేదా రోజ్ వాటర్ లేని పక్షంలో మిల్క్ యాడ్ చేసుకోండి. పచ్చిపాలు తీసుకొని ఆ మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ ఉంటే కనుక రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి. లెమను పడని స్కిన్‌కి కొంతమందికి లెమన్ పడదు. లెమన్ పడని పక్షంలో లెమన్ స్కిప్ చేసుకోండి. లెమన్ ప్లేస్‌లో కోకోనట్ ఆయిల్ కానీ, బేసన్ కానీ, అంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోండి. ఇవి 2 స్కిప్ చేసుకొని అవి 2 యాడ్ చేసుకోవచ్చండి. మన స్కిన్ మీద ఉన్న మెయిన్‌గా ట్యాన్ని రిమూవ్ చేసేసి మనకి హ్యాండ్స్‌కి కానీ, లెగ్స్‌కి కానీ, ఫేస్‌కి, నెక్‌కి బాగా ట్యాన్ ఎక్కువైపోయి బ్లాక్‌నెస్ అనేది ఎక్కువైపోయి బ్లాక్‌గా కనిపిస్తూ ఉంటాం. అలాంటి వారికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుంది. మనకు ఒక 5 మినిట్స్లోనే ఇన్స్టెంట్గా మనకి స్కిన్ వైట్నింగ్గా అయ్యేలాగా ఈ ప్యాక్ తీసుకొస్తుంది మన స్కిన్ని. తర్వాత మనం ఇవన్నీ యాడ్ చేసి స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల స్కిన్ కూడా స్మూత్గా ఉంటుందండి. మనకి అప్లై చేసేటప్పుడే మన స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. వైట్నింగ్గా అవ్వటానికి స్కిన్ మీద అప్లై చేసేటప్పుడే మన స్కిన్ చాలా కూలింగ్నెస్ని కూడా ఇస్తుంది. అప్లై చేసే ముందే ఈ ప్యాక్ మనం ఒకసారి బాగా ఈ విధంగా క్రీమ్ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. యాడ్ చేసినవి అన్నీ కూడా ఒక పేస్ట్ లాగా వచ్చే విధంగా బాగా మిక్స్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకుంటానికి వీలుగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రష్తో కానీ, లేదా హ్యాండ్స్తోనైనా మన ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్ ఫుల్ బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోండి. మీకు ఎక్కడైతే ట్యాన్ అనేది ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో బ్లాక్నెస్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ లేదా ఒక 7 మినిట్స్ ఉంచండి. ఒక 10 మినిట్స్ లోపేనండి ఉంచి రిమూవ్ చేసేసేయండి. వాటర్తో నార్మల్గా కొంచెంగా వాటర్ తీసుకోండి. బాగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్, ఒక 7 మినిట్స్లోనే మనకు డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్ మీద అప్లై చేశాను కదా, హ్యాండ్ మీద కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని రిమూవ్ చేసి చూపిస్తాను. మనకి ఇన్స్టెంట్గానే స్కిన్ వైట్నింగ్గా ఉంటుందండి. ఫేస్ బాగా బ్లాక్గా అయిపోతున్నా, నెక్ బాగా బ్లాక్గా ఉన్నా కానీ ఈ విధంగా వారానికి 3 సార్లు అప్లై చేయండి. ఇంకా బ్రైట్నెస్ కోసం, ఇంకా స్కిన్ వైట్నింగ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, రిమూవ్ చేసేటప్పుడే మనకి తెలుస్తుంది స్కిన్ చాలా వైట్నింగ్ అవుతుందండి. నేను అప్లై చేసిన హ్యాండ్ మీద ఏ విధంగా ఉంది, నెక్స్ట్ పక్కన అప్లై చేయలేదు అక్కడ ఏ విధంగా ఉంటుందో మీకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను.
ఈ విధంగా స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. ఒక 7 మినిట్స్ ఉంచితే చాలండి. చూసారు కదా ఇక్కడైతే ఎక్కడ ఎంత బ్లాక్నెస్గా ఉందో, ఇక్కడైతే చూసారు కదా అప్లై చేసిన దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.